సో ఇక్కడ బార్స్లో ఎక్కడైతే చూస్తున్నారు కదా టోటల్ 4 ఉన్నాయి. ఈచ్ వచ్చేటప్పటికి 25% అయితే చూస్తున్నారు అనమాట. అంటే టోటల్గా 100%. అలాగే ఈ చుట్టూ కలర్ కూడా చూస్తున్నారు కదా, దీంట్లో మనకి మెయిన్గా 3 కలర్స్ అయితే వస్తాయి. అండ్ ఒకవేళ ఛార్జర్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ అది ఉంటే కనుక టోటల్ రెడ్లో అయితే లైట్ అవుతుంది. అలాగే మీరు ఒకవేళ ఛార్జింగ్ దీనికి ప్లేస్ చేస్తే కనుక గ్రీన్ కలర్లో అయితే ఇది లైట్ అవుతుంది. ఇట్లా మనం బ్యాటరీ చూసుకున్నా లేదంటే మోటార్ చూసుకున్నా సరే IP67 రేటింగ్ అయితే వస్తుంది. వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఈ కీలో ఫీచర్స్ చూసుకుంటే మనకి లాక్ అన్లాక్ ఈ హోల్డ్ ఫీచర్ ఉంది కదా, ఈ హోల్డ్ ఫీచర్ ఏంటి అంటే మనం ఒక 2 సెకండ్స్ అనేది మనము ఇలాగ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి ఆన్ అవుతుంది. మనం రాక ముందే ఏసీ అయితే ఆన్లోకి వస్తుంది అనమాట. సో ఈ టైప్లో మనకి లైట్ అయితే 2 టైప్స్ బ్లింక్ అవుతుంది. అండ్ లోపల అయితే చూస్తున్నారు కదా ఆటోమేటిక్గా ఇదైతే ఆన్ అయింది. యాజ్ వెల్ యాజ్ ఏసీ కూడా ఆన్లో అయితే ఉంటుంది. అండ్ ఆటో ఫోల్డబుల్ ORVMs అయితే ఇచ్చారు. అండ్ ఇదే సేమ్ మనం మళ్ళీ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా అదైతే ఆఫ్ అయిపోతుంది. అండ్ ఆటో ఫోల్డబుల్ ORVMs అంటే ఏం లేదు, మనకి అన్లాక్ చేసినప్పుడు ఈ టైప్లో మనకి ఓపెన్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ లాక్ చేసినప్పుడు మనకి ఈ టైప్లో అయితే క్లోజ్ అవుతాయి. అండ్ ఇలా అన్లాక్ చేసినప్పుడు మనకి పడిల్ ల్యాంప్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేటప్పుడు మనకి హ్యుండై లోగో ఈ టైప్లో అయితే లైట్ అవుతుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రతి బ్రాండ్ ఈవీ మార్కెట్లో కూడా వాళ్ళది ఒకటి లాంచ్ చేస్తున్నారు కదా, ఐదర్ బైక్ అవ్వచ్చు లేదంటే కార్ అవ్వచ్చు. ఇప్పుడు అంతా కూడా ఈవీ ట్రెండ్ అయితే నడుస్తుంది కాబట్టి సో హ్యుండై ఇప్పుడనే కాదు ఆల్రెడీ మనకి కోనా ఎలక్ట్రిక్ తీసుకొచ్చింది, అలాగే ఐయోనిక్ 5 తీసుకొచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఎక్కువ బయ్యర్స్గా రీచ్ అయ్యేలాగా హ్యుండైలో మనకి ఎప్పటి నుంచో సక్సెస్ఫుల్ వెహికల్ అయిన క్రేటా, అదే సేమ్ డిజైన్ తోటి అదే సేమ్ బాడీ స్ట్రక్చర్ తోటి క్రేటా ఎలక్ట్రిక్ అనేది అయితే తీసుకొచ్చింది. అండ్ ప్రెసెంట్ మనం రాజమండ్రిలో అయితే ఉన్నాం అనమాట. లక్ష్మీ హ్యుండై షోరూమ్ నుంచి ఈ వెహికల్ అయితే తీసుకొచ్చాము. సో టోటల్గా వాకర్ అండ్ వీడియో అయితే చేద్దాం. ఎందుకు ఈ మధ్యలో కొంచెం బాగా హైప్ అయింది, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఓవరాల్గా మొత్తం డిజైన్ కానీ ఎవ్రీథింగ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ అయితే చూద్దాం. ఫ్రంట్ ప్రొఫైల్ మనకి లైట్ అయితే చూస్తున్నారు కదా, DRL అనేది టోటల్గా ఈ టైప్లో అయితే లైట్ అయింది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ సింగిల్ లైట్స్ చూసుకున్నా సరే టోటల్ సీక్వెన్షియల్ టైప్లో ఈ టైప్లో లైట్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ టోటల్ LED లైటింగ్ వస్తుంది అనమాట. హై బీమ్ అండ్ లో బీమ్ కూడా టోటల్ దీంట్లోనే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఈ మధ్యలో అయితే చూస్తున్నారు కదా టోటల్ ఇక్కడ చూసినా కూడా టోటల్ పిక్సెల్ లైట్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. ఇది ఒక కొత్త న్యూ కాన్సెప్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ కెమెరా ప్లేస్మెంట్ అయితే చూస్తున్నారు కదా, దీంట్లో వచ్చేటప్పటికి మనకి 360 డిగ్రీ కెమెరా అయితే వస్తుంది అనమాట. అంటే ఫ్రంట్ కెమెరా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకి సైడ్ ORVMs దగ్గర కూడా మనకి కెమెరా అయితే ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ కూడా కెమెరా అయితే ఉంటుంది. దాని నుంచి మనకి 360 డిగ్రీ వ్యూలో అయితే చూపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ లెవెల్ 2 ఎడాస్ ఫీచర్స్ కూడా దీంట్లో అయితే ఉన్నాయి. అండ్ మనం ఛార్జింగ్ ఒకవేళ ప్లేస్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. దీంట్లో మనకి నార్మల్ ఛార్జర్ ఉంది, యాజ్ వెల్ యాజ్ DC ఫాస్ట్ ఛార్జర్ కూడా రెండు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి స్టేట్ ఆఫ్ ఛార్జ్ అనమాట, SOC. అంటే మనకి ఛార్జింగ్ పర్సెంటేజ్ టోటల్గా బ్యాటరీలో ఎంత ఉందనేది మనకి ఈ టైప్లో బార్స్ టైప్లో అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ బార్స్లో ఎక్కడైతే చూస్తున్నారు కదా టోటల్ 4 ఉన్నాయి. ఈచ్ వచ్చేటప్పటికి 25% అయితే చూస్తున్నారు అనమాట. అంటే టోటల్గా 100%. అలాగే ఈ చుట్టూ కలర్ కూడా చూస్తున్నారు కదా, దీంట్లో మనకి మెయిన్గా 3 కలర్స్ అయితే వస్తాయి. అండ్ ఒకవేళ ఛార్జర్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ అది ఉంటే కనుక టోటల్ రెడ్లో అయితే లైట్ అవుతుంది. అలాగే మీరు ఒకవేళ ఛార్జింగ్ దీనికి ప్లేస్ చేస్తే కనుక గ్రీన్ కలర్లో అయితే ఇది లైట్ అవుతుంది. సో మెయిన్గా ఈ హ్యుండై నుంచి వచ్చిన క్రేటా ఎలక్ట్రిక్లో 2 బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయి అనమాట. 42 kWh బ్యాటరీ అయితే ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ 51.4 kWh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే 51.4 kWh బ్యాటరీ, అలాగే 42 kWh బ్యాటరీ కావాలనుకుంటే మీరు పర్చేస్ టైంలో చేసుకోవాలి. నార్మల్గా ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో ఎవరైనా కార్ పర్చేస్ చేసేటప్పుడు మోస్ట్లీ టాప్ ఎండే తీసుకుంటారు కాబట్టి అన్ని చోట్ల ఇదే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఈ 51.4 kWh లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్తో టోటల్ రేంజ్ కంపెనీ క్లెయిమ్డ్ 473 km. అలానే ఛార్జింగ్ టైం కూడా 0 to 100 in 4 hours 50 minutesలో ఛార్జ్ చేసుకోవచ్చు. అదే DC ఫాస్ట్ ఛార్జర్తో 0 to 80% విత్ ఇన్ 58 minutesలో ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మధ్యలో మనకి హ్యుండై అయితే లోగో అయితే ఉంది, యాజ్ వెల్ యాజ్ నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి రాడార్ అనమాట, మనకి లెవెల్ 2 ఎడాస్ని సపోర్ట్ చేసేలాగా ఇక్కడ రాడార్ అయితే ఉంది. ఫ్రంట్ గ్రిల్ డిజైన్ అది ఏం లేదు కదా, మరి ఏసీ కండెన్సర్ దగ్గరికి కూలింగ్ ఎలాగంటే ఈ ఫ్రంట్ ఎయిర్ ఫ్లాప్స్ అనేది యాక్టివ్ అవుతాయి మనకి స్టార్ట్ చేసిన తర్వాత. అదే సేమ్ మళ్ళీ మనం కార్ ఆఫ్ చేసి లాక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇవైతే క్లోజ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ చూసుకున్నా మనకి టోటల్ 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే వచ్చాయి, యాజ్ వెల్ యాజ్ మనకి టోయింగ్ హుక్ అయితే ఇక్కడ నుంచి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక విషయం అయితే చూపించాలి. ఈ ఫ్రంట్ అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి స్టోరేజ్ స్పేస్ అనమాట. మనకు ఆల్మోస్ట్ 28 లీటర్స్ వరకు మనకు స్టోరేజ్ అయితే ఉంటుంది. సో దీంట్లో ప్రస్తుతానికి ఛార్జర్ అయితే ప్లేస్ చేశారు. అండ్ ఇవి దీంట్లో వచ్చేటప్పటికి టోటల్ 10 kg కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. 10 kg వరకు మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా బిల్డ్ క్వాలిటీ మాత్రం మంచి హెవీగా అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక ఎక్స్ట్రా బ్యాటరీ అయితే చూస్తున్నారు కదా, ఈ బ్యాటరీ దేనికంటే మనకి మెయిన్ బ్యాటరీ నుంచి పవర్ తీసుకున్నప్పుడు మనకి ఎలక్ట్రికల్ సర్వీస్ స్టార్ట్ అవడానికి, యాజ్ వెల్ యాజ్ ఏసీ మనకి ఐడియల్లో ఉన్నప్పుడు స్టార్ట్ అవడానికి ఈ బ్యాటరీ అయితే యూజ్ అవుతుంది.
సైడ్ ఓఆర్విఎమ్స్ దగ్గర చూసుకున్నా సరే దీంట్లో సీక్వెన్షియల్ అయితే లేదు, నార్మల్గా లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. యాజ్ వెల్ as ఇక్కడ 360 కెమెరా అయితే ఇచ్చారు. యాజ్ వెల్ as ఇంకొక స్క్రీన్ అయితే చూస్తున్నారు కదా, అది వచ్చేటప్పటికి పడిల్ ల్యాంప్ అనమాట. అంటే దీని నుంచి కిందకి మనకి హెచ్ లోగో, హ్యుండై లోగో అయితే లైట్ అవుతుంది. సో దీంట్లో టోటల్గా కలర్స్ చూసుకుంటే టోటల్ 10 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాంట్లో 5 వచ్చేటప్పటికి మెటాలిక్ కలర్స్ ఉంటాయి, యాజ్ వెల్ as 3 వచ్చేటప్పటికి మ్యాట్ కలర్స్ ఉంటాయి, అండ్ 2 వచ్చేటప్పటికి జ్యువెల్ టోన్ కలర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఇది మ్యాట్ కలర్ అనమాట. మ్యాట్ కలర్లో ఓషన్ బ్లూ కలర్ ఇది. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉంది. అండ్ బ్యాటరీ టోటల్గా వచ్చేటప్పటికి ఈ కిందన ప్లేస్ చేశారు. అండ్ ఈ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే కనుక 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో ఎటువంటి ఆఫ్ రోడ్స్లో అయినా సరే ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోయే వెహికల్ అయితే కాదు, ఎందుకంటే బ్యాటరీ ప్యాక్ మొత్తం కిందనే ఉంది కాబట్టి. దీంట్లో ఉన్న బ్యాటరీ మీద 8 years లేదంటే 1,60,000 kilometers వరకు వారంటీ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంకా టైర్స్ చూసుకుంటే కనుక గుడ్ఇయర్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 17 inch అనమాట ఎలాయ్ వీల్. దాంతోపాటు ఇక్కడ మనకి ఏరో డిజైన్తో అయితే ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి 215/60 రేడియల్ 17 టైర్స్ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేశారు. అలాగే లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్స్ అయితే ఇచ్చారనమాట. సో దానివల్ల మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ బాగుంటుంది, యాజ్ వెల్ as మనకి రేంజ్ కూడా ఇంకొంచెం ప్లస్ అవుతుంది. అలాగే దీంట్లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్గా 4 కూడా డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారు. ఫ్రంట్ చూసుకుంటే మనకి దీంట్లో టార్షన్ బీమ్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. సో ఇది మెయిన్గా ఏంటంటే నార్మల్ రోడ్స్లో వచ్చేటప్పుడు కొంచెం స్టిఫ్గా అనిపించవచ్చు, బట్ హైవేస్లో చాలా స్మూత్ అయితే ఉంటుంది. అలా స్టిఫ్గా అనిపించడానికి రీజన్ కూడా ఏంటంటే ఇది ఒక ఎలక్ట్రిక్ కారు, దీంట్లో బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, యాజ్ వెల్ as వెయిట్ మనకి నార్మల్ క్రాటాతో పోల్చుకుంటే కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి మాన్యువల్గానే ఓపెన్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ as మన కీ దగ్గర ఉంటే ఆటోమేటిక్ ఇదైతే ఓపెన్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ as మన మొబైల్ తోటి కూడా ఇదైతే లాక్ అండ్ అన్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. మొబైల్ తోటి బ్లూటూత్ ద్వారా లింక్ చేసుకుని యాప్ ద్వారా హ్యుండై యాప్ ద్వారా కనెక్ట్ చేసుకుని మనమైతే ఆ ఫీచర్స్ అదేనే కాదు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, సో నార్మల్ హ్యాండిల్ ఇచ్చారు. కొత్త మోడల్స్ అయితే వీళ్ళు ట్రై చేయలేదు, చాలా ప్రాక్టికల్గా అయితే ఆలోచించారని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అండ్ టోటల్ క్లాడింగ్ చూసుకున్నా సరే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా టోటల్ క్లాడింగ్ అయితే ఈ టైప్లో రన్ అయింది. యాజ్ వెల్ as ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, మనకి ఇది ఇంకా కొంచెం ప్రొటెక్షన్ అనమాట. మనం ఏదైనా తొప్పల్లో అలాంటి ఏరియాస్లో తిరిగినప్పుడు మోస్ట్లీ ఈ పార్ట్ స్క్రాచెస్ అవి అవుతూ ఉంటాయి, దాని నుంచి ఇదైతే ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకా రేర్ ప్రొఫైల్కి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఇచ్చారు. అలాగే డిఫాగర్ లైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేటప్పటికి వాషర్ ఉంది, యాజ్ వెల్ as వైపర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి నార్మల్ క్రాటాలో డిజైన్ ఏదైతే ఉందో అదే సేమ్ దీంట్లో కూడా క్యారీ అవుట్ చేశారు. పెద్దగా డిజైన్లో చేంజెస్ అయితే ఏం లేదు. హ్యుండై లోగో అయితే ఇచ్చారు. యాజ్ వెల్ as సీక్వెన్షియల్ లైట్స్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, సిగ్నల్ ల్యాంప్స్ అనేది ఈ టైప్లో లైట్ అవుతున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ అనేది బ్యాడ్జింగ్ ఇక్కడ ఇచ్చారు, నెంబర్ బోర్డ్ కానీ. యాజ్ వెల్ as బ్యాక్ సైడ్ కూడా మనకి పార్కింగ్ సెన్సర్స్ అయితే 4 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి రివర్స్ కెమెరా అయితే ప్లేస్మెంట్ అయితే ఇక్కడ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకి ఈ డిజైన్ మారింది, నార్మల్ క్రాటాతో పోల్చుకుంటే క్రాటా ఎలక్ట్రిక్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈ టైప్లో పిక్సెలైట్ డిజైన్ అయితే దీంతో పాటు ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి రివర్స్ లైట్, దీంట్లో మనకి బోత్ సైడ్స్ అయితే వెలుగుతుంది. ఈ పైన చూసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కాషన్ డో నాట్ అప్లై లోడ్ అని అయితే ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి మనకి ఫేక్ రూఫ్ రైల్స్ అనమాట. సో ఇది డిజైన్ ఎలిమెంట్లో భాగంగా ఇదైతే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి డీజిల్ ట్యాంక్లో పెట్రోల్ ట్యాంక్లో అలాంటివి అయితే ఉండవు కాబట్టి ఇటు సైడ్ మనకి ఇటు సైడ్ కానీ లేకపోతే అటు సైడ్ కానీ క్యాప్లు ఇలాంటివి అయితే ఏం కనబడట్లేదు. దీంట్లో ఈ ఫ్రంట్ కూడా మనకు ఒక కెమెరా అయితే వస్తుంది అనమాట. యాజ్ వెల్ as దీంట్లో మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్ అయితే ఉంటుంది, అంటే రెయినీ కండిషన్స్లో ఆటోమేటిక్గా వైపర్ అయితే ఆన్ అవుతుంది. యాజ్ వెల్ as దీంట్లో చూసుకుంటే మనకి ఆటో హెడ్ ల్యాంప్ ఫీచర్ కూడా ఉంది. సో ఆటో హెడ్ ల్యాంప్ ఫీచర్ అనేది మనమే ఎనేబుల్ చేసుకోవాలి. మనం ఎనేబుల్ చేసుకుంటే ఏంటంటే డార్క్నెస్ని ఏదైనా డిటెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హెడ్ ల్యాంప్స్ అయితే లైట్ అవుతాయి. బ్యాక్ సీట్లో కంఫర్ట్ అయితే నా పరంగా చూసుకుంటే చాలా బాగుంది. ఈవెన్ లెగ్ స్పేస్ కానీ లేదా నీ రూమ్ కానీ ఎవ్రీథింగ్ బాగుంది. యాజ్ వెల్ as ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక ట్రే అయితే ఇచ్చారు. యాజ్ వెల్ as మనం మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో మనకి సాఫ్ట్ టెక్స్చర్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే దీంతో పాటు మనకి సన్ బ్లైండ్స్ కూడా ఇచ్చారు. యాజ్ వెల్ as మనకి అన్లాక్ హ్యాండిల్స్ ఏవి చూసినా మంచి ప్రీమియంగా అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో బోస్ స్పీకర్స్ అయితే ఇచ్చారు అనమాట. టోటల్ 8 స్పీకర్ ఆడియో సెటప్ అయితే ఉంటుంది. అండ్ 1 liter బాటిల్ హోల్డర్, యాజ్ వెల్ as మనకి ఇక్కడ మనకి అంబ్రెల్లా హోల్డర్ అయితే ఏమీ లేదు, జస్ట్ 1 liter బాటిల్ అలాగే ½ liter బాటిల్ అయితే ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మనకి ప్రొటెక్షన్ అయితే చూస్తున్నారు కదా, స్క్రాచెస్ అదే అవ్వకుండా ఆల్రెడీ దీంతో పాటు అంటే ప్రీమియంగా ఉండడం గురించి ఆటోమేటిక్గా దీంతో పాటు అయితే వచ్చేసింది. ఇట్లా మనకి మధ్యలో రేర్ ఆర్మ్రెస్ట్ అయితే ఇచ్చారు, దాంతోపాటు 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఫ్రంట్ 2 సీట్స్లో కూడా మనకి ఇక్కడ పాకెట్స్ అయితే ఇచ్చారు. అండ్ క్వశ్చన్ చాలా బాగుంది, ఇక్కడ హోల్స్ అవి వచ్చినంత మాత్రం ఇది ఏంటంటే మనకి వెంటిలేటెడ్ సీట్స్ కాదు. వెంటిలేటెడ్ వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ 2 సీట్స్ మాత్రమే మనకి ఫ్రంట్లో వెంటిలేటెడ్ అయితే ఇచ్చారు. యాజ్ వెల్ as ఇక్కడ ఒక స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ 2 వచ్చేటప్పటికి C-పిన్ ఛార్జర్ సాకెట్స్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే ఈ మధ్యలో ఉంది,
ఇక్కడైతే చూస్తున్నారు కదా 3 పిన్ సాకెట్ అయితే ఉంది. సో మనం ఈవెన్ మిక్సీ అవి తీసుకెళ్ళినా సరే దీనికైతే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ టైప్లో మనం ఫ్రంట్కి అది కావాలన్నా సరే మన లెగ్ స్పేస్ని బట్టి మనమైతే ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫ్రంట్ ఈ సీట్లో ఎవరు లేరు అనుకోండి, సో ఫ్రంట్ సీట్స్ మనం ఈ బ్యాక్ నుంచే మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా దీంట్లో మనకి హెడ్ రెస్ట్లు చూసుకుంటే కనుక టోటల్ ఇవన్నీ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ రెండు కానీ లేదంటే ఫ్రంట్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. బట్ ఈ మధ్యలో ప్యాసింజర్కి మాత్రం ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఈవెన్ ఈ సీట్లో కూడా ఒకటైతే ఉంది, చూపిస్తాను. ఈ సీట్ కూడా మనకి ఏంటంటే 2 స్టెప్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది అనమాట. రిక్లైనింగ్ ఇదొక స్టెప్, ఇదొక స్టెప్. సో బ్యాక్కి 2 స్టెప్స్లో మనం అయితే రిక్లైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ సీట్ బెల్ట్స్ ఇవన్నీ కామనే. అండ్ అలాగే రేర్లో మనకి పార్సల్ ట్రే ఉంది. మీకు బూట్ అనేది నేను బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేసి చూపించలేదు కదా, సో ఇక్కడ నుంచి అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి మనకి 433 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఇలాగ మనకి ఫ్రంట్కి ఇది కనుక బెండ్ చేసుకుంటే మనకి ఇంకా చాలా స్టోరేజ్ స్పేస్ అయితే వస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఐసోఫిక్స్ యాంకరేజెస్ కూడా ఉన్నాయి. మనమైతే ఐసోఫిక్స్ సీట్స్ అనేది టెదర్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి స్పేర్ వీల్ కూడా చూస్తున్నారు కదా, R17 అనమాట. అంటే బయట మనకి ఎలా వీల్స్ వచ్చాయి, దీంట్లో వచ్చేటప్పటికి మనకి స్టీల్ వీల్ అయితే వస్తుంది. బట్ స్టీల్ వీల్ అయినా కూడా మనకి సైజులో ఎటువంటి చేంజ్ అయితే లేదు. 215/60 R17 టైరే దీంతో పాటు ప్రొవైడ్ చేశారు. అండ్ ఈవెన్ ఇక్కడ చూసుకున్నా మనకి సబ్ ఓఫర్ అయితే దీంతో పాటు ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఒక లైట్ అయితే ఇచ్చారనమాట. అండ్ చాలా పెద్ద స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ దీంతోనే మనకి టూల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ ఇందాక మీరైతే చూసారు కదా. ఇదైతే క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఫ్రంట్ సీట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి డోర్లో మనకి బ్యాక్ సైడ్ ఏదైతే చూసాం ఆ టైప్లోనే మేజర్గా చేంజెస్ అయితే ఏం లేవు. స్పీకర్ ప్లేస్మెంట్ ఉంది, అలాగే పవర్ విండోస్కి సంబంధించిన స్విచ్ అయితే ఉంది. యాజ్ వెల్ యాజ్ అన్లాక్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. అండ్ మెయిన్గా దీంట్లో ఏంటంటే ఫ్రంట్ రెండు కూడా వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తాయి అనమాట. ఫ్రంట్ డ్రైవర్కి యాజ్ వెల్ యాజ్ ప్యాసింజర్కి వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్స్ అయితే వస్తాయి. అంటే మనం రిక్లైన్ చేసుకోవాలన్నా లేదంటే ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవాలన్నా సరే ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ మనకి అడ్జస్ట్మెంట్స్ అయితే వస్తాయి. అండ్ దీంట్లో టోటల్గా సేఫ్టీ రిలేటెడ్ చూసుకుంటే కనుక టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అనమాట సేఫ్టీ రిలేటెడ్ చూసుకుంటే. అండ్ ఇక్కడ ఒక యాంబియంట్ లైటింగ్ మీకు అయితే కనిపిస్తుందా, బ్లూ కలర్లో మనకి యాంబియంట్ లైటింగ్ కనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ దీంట్లో గ్లో బాక్స్ చూసుకున్నా సరే దీంట్లో కోల్డ్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే కోల్డ్ గ్లో బాక్స్ అనేది జస్ట్ అక్కడ మాత్రమే కాదు, ఈవెన్ ఈ స్టోరేజ్ స్పేస్లో కూడా మనకి కూలింగ్ అయితే వస్తుంది. సో మీరు రిఫ్రెష్మెంట్స్ ఏమైనా దీంట్లో పెట్టుకోవాలన్నా సరే దీంట్లో అయితే పెట్టుకోవచ్చు. అండ్ వెంటిలేటెడ్ సీట్స్కి సంబంధించినవి మనం ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. హై లో చేసుకోవాలంటే కనుక ఇక్కడ నుంచి అయితే మనం లెవెల్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆటో హోల్డ్ ఫీచర్ ఉంది. అలాగే ఇది వచ్చేటప్పటికి మనకి 360 కెమెరా అయితే ఆన్ అవుతుంది. సో ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడైతే చూస్తున్నారు కదా. సో టోటల్గా మన కార్ చుట్టారా మొత్తం 360 డిగ్రీ వ్యూ అయితే ఈ టైప్లో కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నా సరే మనకి స్టోరేజ్ స్పేసెస్ అయితే మాత్రం దీంట్లో నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మాసివ్ స్టోరేజ్ స్పేస్ ఉందో. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఈవెన్ ఇంకా దీని లోపల చూసుకుంటే మనకి సి పోర్ట్ ఒకటైతే ఇచ్చారు, 12 వోల్ట్ సాకెట్ అయితే ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ మనకి USB ఏ టైప్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. అయితే చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ 90 డిగ్రీ ఓపెనింగ్ అయితే ఉందన్నమాట ఫ్రంట్ డోర్. బ్యాక్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మనకి 80 డిగ్రీ వరకు ఓపెనింగ్ అయితే అనుకోవచ్చు. ఈవెన్ ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళైనా సరే లోపలికి వెళ్ళడానికనే బయటకు రావడానికని ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఫ్రంట్ సీట్స్ రెండు కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అయితే ఉందన్నమాట. సో ఈ టైప్లో మనకి రిక్లైన్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవాలన్నా సరే ఈ టైప్లో అయితే చేసుకోవచ్చు. కొంచెం స్లో అయితే ఉంటుందేమో ప్రాసెస్, అంటే మీరు మాన్యువల్గా హైట్ అడ్జస్ట్మెంట్ అవి చేసుకునే దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం స్లో ఉంటుందేమో. కాకపోతే ఏంటంటే మనకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో ఇదైతే కరెక్ట్గా సెట్ చేసుకోవడానికి ఉంటుంది. సో హైట్ అడ్జస్ట్మెంట్ టోటల్గా ఏంటంటే 6 వే అడ్జస్టబుల్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు పైకి కిందకి, యాజ్ వెల్ యాజ్ ఇలాగ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ రిక్లైన్ టోటల్గా ఏంటంటే 6 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నారు కదా చాలా బాగుంది. థిక్ గ్రే కలర్ ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి వైట్లోనే కొంచెం సిమెంట్ టైప్ కలర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లెదర్ టెక్స్చర్ అయితే ఇచ్చారనమాట. లాంగ్ జర్నీస్లో మనం ఇలా చేయి పెట్టుకున్న ఏదైనా సరే మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఈ రెండు చూస్తున్నారు కదా, ఈ రెండు వచ్చేటప్పటికి మనకి మెమరీ ఫంక్షన్ తోటి డ్రైవర్ సీట్ అయితే వస్తుంది అనమాట. డ్రైవర్ సీట్ మనం ఏ టైప్లో సెట్ చేసుకుంటామో మెమరీ ఫంక్షన్ కనుక ఆన్ చేసుకున్నాం అనుకోండి 2 ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. అంటే 2 అడ్జస్ట్మెంట్స్ అయితే ఇచ్చారనమాట. మనం దేంట్లో కావాలంటే దాంట్లో సేవ్ చేసుకోవచ్చు. మనం ఎక్కే ముందరే మనం ఆ సీటింగ్కి తగ్గట్టుగా అదైతే అడ్జస్ట్ అవుతుంది.
యాజ్ వెల్ యాజ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఓఆర్విఎం రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. బయటవి అవుటర్ ఓఆర్విఎం రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్, అలాగే మనకి ఇవన్నీ మనకి తెలిసిందే పవర్ విండోస్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అవన్నీ అయితే ఉన్నాయి. టోటల్ లాక్ అండ్ అన్లాక్ కూడా ఇక్కడ నుంచి స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో చూసుకున్న మనకి 1 లీటర్ బాటిల్ హోల్డర్ ఉంది, అలాగే కొంచెం స్పేస్ అయితే ఎక్కువే ఉంది. ఈ కార్ స్టార్ట్ చేయడానికి ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు, అలాగే హిల్ డిసెంట్ కంట్రోల్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్కి అయితే ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్లైట్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఈవీ కార్ కాబట్టి దీంట్లో మనకి క్లచ్లు ఇలాంటివి అయితే ఏమి ఉండవు కదా, జస్ట్ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ మాత్రమే. అండ్ ఇక్కడ నుంచి మనకి ఫ్రంట్ బానెట్ అయితే ఓపెన్ చేసుకోవడానికి ఉంది. మనం దీంట్లో స్టీరింగ్ వీల్ చూసుకున్నా సరే చాలా బాగుంది. స్టీరింగ్ వీల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ ఫీల్ అనమాట, ఫీల్ వచ్చేటప్పటికి. అండ్ ఈ కింద చూసుకుంటే ఇది కూడా కొంచెం ఆడ్గా అయితే ఇచ్చారు. 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ఇచ్చారు. బట్ ఇదేంటంటే టోటల్ ఫ్లాట్ బాటమ్ కాదు, అలాంటి టోటల్ సర్క్యులర్గా లేకుండా ఇదైతే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ మధ్యలో ఈ డిజైన్ ఏంటనేది నాకైతే పర్సనల్గా తెలియదు. అండ్ హార్న్ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంది. పైన అంతా కూడా టోటల్ లెదర్ టెక్స్చర్ అయితే ఇచ్చారు. అండ్ ఏసీ వెంట్స్ చూసుకుంటే టోటల్గా ఈ టైప్లో ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి మంచి ప్రీమియంగా అయితే ఉంది. అంటే మనకి పార్కింగ్ కానీ లేదంటే డ్రైవ్ మోడ్, న్యూట్రల్, రివర్స్ అవి అడ్జస్ట్ చేసుకోవాలంటే మనం ఇక్కడి నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే మనకి ఈ టైప్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ హెడ్ ల్యాంప్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అంటే మనకి హెడ్ లైట్ ఆన్ చేసుకోవడానికి లేదంటే ఆటో హెడ్ ల్యాంప్ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవడానికి మనం ఇక్కడి నుంచి అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, సో ప్యాడిల్ షిఫ్టర్స్ అయితే ఇచ్చారు. సో ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి రీజనరేటివ్ బ్రేకింగ్, అలాగే మనకి ఎడాస్తో పాటు ఇవి కూడా సపోర్ట్ చేస్తాయి. సో ఇవి వచ్చేటప్పటికి మనకి మ్యాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం యాక్సిలరేటర్ పెడల్ మించి మనం కాల్ దిగానే ఆటోమేటిక్ బ్రేక్ అయితే అవుతుంది. సో మళ్ళీ మనం బ్రేక్ ట్యాప్ చేయాల్సిన పని కూడా లేదు. ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనం ఇది ఒకవేళ మ్యాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది మ్యాక్స్లో పెట్టుకుంటే జస్ట్ యాక్సిలరేటర్ మించి కాల్ దిగానే ఇదైతే ఆగుతుంది. నార్మల్ రోడ్స్లో హైవేస్లో అది తీసుకెళ్ళేటప్పుడు మ్యాక్స్లో అయితే పెట్టుకోకండి. అలా పెట్టుకుంటే మనకి రేంజ్ అనేది చాలా త్వరగా పడిపోతుంది, మీకు అంత రేంజ్ కూడా రాదు. సో ప్యాడల్ షిఫ్టర్స్ మనం యూజ్ చేస్తే మనకి ఇక్కడ రైట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఉన్నాయి. సో మనం మ్యాక్స్లో పెట్టుకోవాలన్నా మినిమంలో పెట్టుకోవాలన్నా మనము లెవెల్ 1, లెవెల్ 2, అలాగే లెవెల్ 3 అండ్ దెన్ మ్యాక్స్. సో ఐ పెడల్ ఆన్ అని అయితే వచ్చింది. సో ఇలాగ మ్యాక్స్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి నార్మల్గా పెడల్ మించి అంటే యాక్సిలేటర్ పెడల్ మించి మనం కాల్ దిగానే ఆటోమేటిక్గా అదైతే బ్రేక్ అయితే వేస్తుంది. సో లెవెల్ 3లో ఉంది, ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేను జస్ట్ యాక్సిలేటర్ పెడల్ అయితే తొక్కుతున్నాను నేను. సో యాక్సిలేటర్ పెడల్ తొక్కిన తర్వాత మనకి నార్మల్గా యాక్సిలేటర్ పెడల్ మించి మనం కాల్ తీసామనుకోండి ఆటోమేటిక్గా నార్మల్ బ్రేకింగ్ అంటే రీజనరేటివ్ బ్రేకింగ్. బట్ ఇలాగ మీరు హైవేస్లో వెళ్తే మీకు ఛార్జింగ్ అయితే ఏం రాదు. ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది టోటల్ స్టాప్ చేస్తాం అనమాట. స్టాప్ చేసిన తర్వాత మనకి యాక్సిలరేటర్ నుంచి పెడల్, అదే ఆ పెడల్ నుంచి మనం కాల్ తీసినా సరే ఇది మూమెంట్ అయితే ఉంటుంది. అది మనం మ్యాక్స్లో పెట్టుకుంటే మనకి పెడల్ తీయగానే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో ఇప్పుడు టోటల్ స్టాప్ చేశాను కదా, ఇప్పుడు ఎలా వెళ్తుంది అనేది చూద్దాం. సస్పెన్షన్ ఇలా ట్రావెల్ చేసేటప్పుడు నాకైతే పర్సనల్ ఫీల్ అయితే చాలా బాగుంది. అంటే మరీ ఓవర్ స్టిఫ్నెస్ అయితే లేదు, బట్ దీనికి వెయిట్కి తగ్గట్టుగా మనం ఏంటంటే కొంత స్టిఫ్నెస్ మరీ లేకపోతే ఈవీ వెహికల్ కాబట్టి కింద తగిలేసే ఛాన్సెస్ ఉంటాయి. సస్పెన్షన్ థడ్ అనేది మనం ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటాం. బట్ ఇప్పుడు ఉన్న కండిషన్స్లో నాకైతే అలాంటి ఫీల్ అయితే ఏం అనిపించట్లేదు. చాలా స్మూత్ అయితే ఉంది, ఇది నడుపుతుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఈవీ వెహికల్ కాబట్టి ఇంకా స్మూత్ ఉంది. నేను సీట్ బెల్ట్ అయితే పెట్టుకోలేదు, సో అదే అలారం అయితే కంటిన్యూస్గా మోగుతుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి మోడ్ రిలేటెడ్ స్విచ్ కానీ వాల్యూమ్ నార్మల్గా మనకి లెఫ్ట్ సైడ్ ప్లేస్మెంట్ ఉంటుంది, బట్ దీంట్లో వచ్చేటప్పటికి రైట్ సైడ్ అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ వాయిస్ రికగ్నిషన్ ఫీచర్ ఉంది, కాల్ రిలేటెడ్ అని కూడా మనం ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ మెనూ అంతా కూడా యాక్సెస్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ క్రూజ్ కంట్రోల్ రిలేటెడ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అనే కాదు, సేఫ్టీ రిలేటెడ్ చాలా ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, వర్చువల్ ఇంజన్ సౌండ్ సిస్టమ్, ఫ్రంట్ ఎవరైనా పెడెస్ట్రియన్స్కి సైలెంట్గా కాకుండా ఒక వెహికల్ వస్తుంది అనే సౌండ్ వినపడడానికి, అలానే హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉంది, హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, అలానే హ్యుండై స్మార్ట్ సెన్స్తో లెవెల్ 2 ఎడాస్లో ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్ ఉంది, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ కొలిజన్ అసిస్ట్ యాజ్ వెల్ యాజ్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్, ఇలా చాలానే ఉన్నాయి. హ్యుండై అంటే మనకి తెలిసిందే ఫీచర్స్తో టోటల్ ప్యాక్డ్ అయి ఉంటాయి.
అండ్ మెయిన్గా దీంట్లో స్క్రీన్లో చూసుకుంటే టోటల్ రెండు కూడా 10.25 ఇంచ్ టోటల్ రెండు స్క్రీన్స్ అయితే వస్తాయి అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి టచ్ అయితే ఏం రాదు, బట్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి టచ్ అయితే వస్తుంది. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి డ్రైవ్ మోడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో డ్రైవ్ మోడ్ నార్మల్, అలాగే స్పోర్ట్, ఎక్కువ, టోటల్గా 3 మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వైపర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అన్ని ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, సో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే ఉందన్నమాట. రీచ్ అండ్ ర్యాక్ అయితే ఉంది. మనకి ఎలా కావాలంటే మన డ్రైవింగ్ పొజిషన్ బట్టి ఆ టైప్లో అయితే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా దీంట్లో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ చూసుకుంటే మనకి ఈవీ రిలేటెడ్ సెట్టింగ్స్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా దీంట్లో మ్యాప్, నావిగేషన్, ఫోన్ ప్రొజెక్షన్, వాయిస్ మెమో మొత్తం ఇలాంటివి. ఇంకోటి ఇక్కడ వ్యాలెట్ మోడ్, అలాగే ఇన్ కార్ పేమెంట్ అనేది ఉంది కదా. సో ఛార్జింగ్ స్టేషన్స్లో ఎక్కడైనా మనం ఈవెన్ దీని నుంచి మనమైతే పేమెంట్ కూడా చేసేయచ్చు. అండ్ క్వైట్ మోడ్, అలాగే సెట్టింగ్స్ ఉన్నాయి. అండ్ జియో సావన్ బ్లూ లింక్ తోటి మనకి హ్యుండై అనమాట. బ్లూ లింక్తో దీంతో కనెక్ట్ చేసుకుంటే చాలా ఫీచర్స్ అయితే మనం యాక్సెస్ చేయొచ్చు. టైం చూపిస్తుంది. అల్కజార్లో మనకి ఏదైతే చూస్తామంటే మనకి స్విచ్చెస్ కాకుండా టోటల్ టచ్ రిలేటెడ్ అయితే వస్తాయి కదా, ఆ టైప్లో దీంట్లో మొత్తం అయితే వచ్చాయి. హజార్డ్ లైట్ స్విచ్ కానీ, లేదంటే మీడియా, రేడియో, అలాగే మ్యాప్ కానీ, టోటల్ ఇక్కడ టెంపరేచర్ చూసుకున్నా, అది ట్యూన్ చేసుకోవాలన్నా సరే, మనకి ఎఫ్ఎం రిలేటెడ్ మనకి ట్యూన్ చేసుకోవాలన్నా ఏదైనా కూడా. అండ్ ఇది వచ్చేటప్పటికి వాల్యూమ్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకి డ్యూయల్ ఏసీ అయితే ఉందన్నమాట. సో డ్రైవర్ ఓన్లీ పెట్టుకుంటే మనకి డ్రైవర్ ఓన్లీ మనకి ఏసీ అయితే వస్తుంది. అలాగే ఫ్రంట్ రేర్ డిఫాగర్ కానీ, రీసర్క్యులేషన్ మోడ్ కానీ, టోటల్ ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. టెంపరేచర్ రిలేటెడ్ సెట్టింగ్స్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా దీంట్లో చూసుకుంటే మనకి ఆటో డిమ్ ఫీచర్ తోటి IRVM అయితే ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి లైట్స్ అయితే ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూసుకుంటే మనకి వ్యాంటీ మిర్రర్ ఇచ్చారు తప్ప మనకి ఇక్కడ లైట్ అయితే ఏం లేదు. అండ్ ఈ బీప్ సౌండ్ ఏంటి అనుకుంటున్నారు కదా, ఈ బీప్ సౌండ్ ఏంటంటే మనకి డోర్స్ అయితే ఓపెన్లో ఉన్నాయని చెప్పి వార్న్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ రైట్ సైడ్ కూడా జస్ట్ టికెట్ హోల్డర్ మాత్రం ఇచ్చారు తప్ప మిర్రర్స్ అది ఏం లేదు. ఈ స్విచ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ లైట్ది మనకైతే చూస్తున్నారు కదా, బోత్ సైడ్స్ మనకి ఆ టైప్లో లైట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో పానోరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది. మాసివ్ ఓపెనింగ్ అయితే ఉంటుంది అనమాట, ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు టోటల్. సో అదే గైస్, ఓవరాల్గా హ్యుండై క్రేటా ఎలక్ట్రిక్ గురించి డీటెయిల్ వాక్ అరౌండ్ వీడియో అయితే, టెస్ట్ రైడ్ వీడియో కూడా మనం సూన్ అయితే చేద్దాం. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎండ్ చేసే ముందు మీకు వచ్చే డౌట్ ఏంటంటే దీని ప్రైస్ ఏంటనేది కదా. సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి 26,50,000 అయితే ఉందన్నమాట, ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి. అండ్ అలాగే మీరు ఈఎంఐ ఆప్షన్స్ గురించి కానీ, లేదంటే ఇంకా డిస్కౌంట్స్ గురించి కానీ ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. మన NH16 చెన్నై కోల్కతా హైవే పక్కన అయితే ఉంటుందన్నమాట, రాజమండ్రి. ఆ లక్ష్మి హ్యుండై షోరూమ్ అయితే ఉంటుంది. టోటల్ ఈ షోరూమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడ దాన్ని చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైడ్ సేఫ్, టేక్ కేర్.